వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాలయంలో నూతనంగా కొండరాతితో నిర్మించిన శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ఠ, ఇతర కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు సోమవారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా తొలి రోజు సోమవారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 8 గంటల నుండి ఆలయంలో భగవత్ ప్రార్థన, విశ్వక్సేనారాధన, పుణ్యావచన, అగ్ని ప్రతిష్టాపన, అకల్మష హోమం వంటి కార్యక్రమాలతో పాటు శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం, జీవధ్వజం, నూతన శిఖరాలు, నూతన ఉత్సవ విగ్రహాలకు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి శిలా విగ్రహానికి వాస్తు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు, పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాల వివరాలను ఆలయ అర్చకులు వివరించారు. మంగళవారం, బుధవారం కూడా దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 28వ తేదీ నుండి గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు పూజా కైంకర్యాలు యథావిధిగా కొనసాగించడంతో పాటు స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులకు అనుమతి లభించనుంది. ఉత్సవాల్లో పాలక మండలి సభ్యులు కురుగంటి సునీత రవిశంకర్, బొద్దులూరు సరస్వతి, నాగేశ్వరరావు, ముంతా ప్రసాద్, దేవరకొండ వెంకటరమణ, శంకర్రావు, ఎక్స్ అఫీషియో మెంబర్ అళహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం విమాన గోపురాలు పునర్నిర్మాణ సందర్భంగా స్వామివారి కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠా కార్యక్రమం, మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఉదయం 8:06 నుండి విశేష పూజా కార్యక్రమాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టదిక్పాలక పూజ, నవగ్రహారాధన, కలశార్చన, తదుపరి అష్టదిక్పాలక పూజా కార్యక్రమాలు నిర్వహించడం, తదుపరి మహాశాంతి హోమాలు, వాస్తు హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీ ఎం తిమ్మానాయుడు గారి ప్రత్యేక పర్యవేక్షణలో భక్తుల సహాయ సహకారాలతో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా ఉంచడం జరిగింది. దేవస్థానం ఆగమ వైఖానస పండితులు శ్రీ వేదాంతం లక్ష్మీ నరసింహ భట్టాచార్యులు గారు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది.